బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిన్నటితో 25 సంవత్సరాలైంది స్థాపించబడి. అయితే ఆ వార్షికోత్సవ ఫంక్షన్ ని చాలా ఘనంగా నిర్వహించారు బాలకృష్ణ గారు. విశిష్ట అతిథులు వచ్చారు. అందులో ప్రాముఖ్యంగా ఆ హాస్పిటల్లో ఇంతకు మునుపు క్యాన్సర్ తో బాధపడుతూ ఆ ట్రీట్మెంట్ చేయించుకుని క్యూర్ అయినటువంటి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి పేరు స్వప్న. అమ్మాయి ఏం మాట్లాడిందో ఒకసారి విందాం. ఆపరేషన్ చేయించాలని చెప్పారు. అప్పుడు జగన్ సార్ మా ఇంటికి రావడం జరిగింది. అప్పుడు బాలకృష్ణ సార్తో మాట్లాడించి ఇక్కడ హాస్పిటల్కి అడ్మిట్ చేయించారు. అయితే స్వప్న అనేటువంటి ఒక అమ్మాయి అప్పట్లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ బసవతారకం హాస్పిటల్కి వెళ్ళింది. అప్పుడు బాలకృష్ణ గారు ఫోన్లో పరామర్శించారు. ఆ తర్వాత హాస్పిటల్లో ఆయనే రిసీవ్ చేసుకొని జాయిన్ చేయించారు. యోగక్షేమాలు తెలుపుకున్నారు. ఆ అమ్మాయి క్యూర్ అయిపోయింది. ఈ రోజు మాట్లాడింది కూడా అమ్మాయే. అందులో ఒక మాట వచ్చింది, మళ్ళీ వినండి ఒకసారి, ఇది వినండి. అప్పుడు జగన్ సార్ మా ఇంటికి గుర్తుపెట్టుకోండి, జగన్ సారు మా ఇంటికి వచ్చి, జగన్ సారు మా ఇంటికి వచ్చి, ఇది వినండి. రావడం జరిగింది. అప్పుడు బాలకృష్ణ సార్తో మాట్లాడించి ఇక్కడ హాస్పిటల్కి అడ్మిట్ చేయించారు. జగన్ సారు మా దగ్గరకు వచ్చారు, బాలకృష్ణ గారితో మాట్లాడించారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ అమ్మాయి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, బాగా చదువుకుంటుంది కూడా. అయితే ఆ అమ్మాయి స్వప్న జగన్ సారు మా ఇంటికి వచ్చాడు అన్నాడు. ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ అంటే ఇంకెవరికి జగన్ అనే పేరే ఉండదు ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో జగన్ అనే పేరే ఉండదు. ఆ అమ్మాయి జగన్ సార్ మా ఇంటికి వచ్చాడు అన్నాడు లేదో, డైరెక్ట్గా ఇక్కడ చూడండి, జగన్ గారు మా ఇంటికి వచ్చి బాలయ్య సార్తో మాట్లాడి బసవతారకం హాస్పిటల్లో చేర్పించారు. ఆ ఇద్దరు వల్ల ఈరోజు ప్రాణాలతో ఉన్న అర్తిరేట వైఎస్ జగన్ లవ్ గుర్తు, ఇదిగోండి అన్న ఫోటో వేసేసినాడు. ఈ అమ్మాయి ఈరోజు బాగుపడడానికి, సంతోషంగా ఉండడానికి కారణం జగన్ సార్. ఆ జగన్ సార్ ఎవరు? ఈయనే. అంటే ఇంకెవరు జగన్ ఉండకూడదు ఈ భూమి మీద. అయితే అసలు ఈ జగన్ ఎవరు? ఈయనెందుకు మధ్యలో దూరినాడు ఒకసారి చూద్దాం. అయితే ఆ జగన్ ఎవరు అంటే ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి, ఈయన జగన్.